హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా వాళ్ళ మదర్ ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా మీడియా సంస్థలు, నేషనల్ మీడియా వాళ్ళు కవర్ చేయడానికి వెళ్ళారు, కానీ ఎప్పుడైతే మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తెలుగు మీడియా ఛానల్స్ కూడా నిన్న వెళ్ళడం జరిగింది. అప్పుడు మాట్లాడింది హిడ్మా తల్లి. మరి ఏం చెప్తుంది హిడ్మా గురించి, అక్కడ లోకల్స్ గా ఇప్పుడు హిడ్మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ? సో ప్రధానంగా ఇంటర్వ్యూలో తన ఏం చెప్పింది సార్? ఇప్పటి వరకు హిడ్మా తల్లి ఆమె పేరు పూంజి. ఆమె ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు. అయితే మన తెలుగు యూట్యూబ్ ఛానల్ చాలా మంది అక్కడికి వెళ్ళిపోయారు. నిన్న వెళ్ళిపోయి ఆమెను మాట్లాడించగలిగారు. ఆమెకు తెలుగు రాదు, సో ఆమె గోండు భాషలో మాట్లాడింది. దాన్ని పక్కన ఉన్న గోపి అనే అతను, గోండు అతను ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పాడు. సో అక్కడ అట్లాగే ఆమె లైఫ్ ఏంటి, ప్రజెంట్ కండిషన్ ఏంటి, వాళ్ళ ఊర్లో యువకులు ఏమనుకుంటున్నారు, అక్కడ శాంతి భద్రతల ఇష్యూ ఎలా ఉంది, ఈ విషయాల మీద మీడియా కవర్ చేసింది. అలాగే నేషనల్ మీడియా కూడా గత హిడ్మా 18వ తేదీ చనిపోయిన తర్వాత వాళ్ళ గ్రామంలో వివిధ వ్యక్తుల్ని కలిసి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హిడ్మా తల్లి ఆమె ఇప్పటి వరకు దుఃఖంలో ఉండి ఎవరితో మాట్లాడలేని పరిస్థితిలో ఉండింది. ఇప్పుడు బలహీనంగా ఉన్నా కూడా కనీసం తన కొడుకు గురించి మాట్లాడాలి, మీడియాకి చెప్పాలని కోరిక ఆమెలో కనబడుతుంది. ఆ యాంగిల్లో ఆమె నిన్న చాలా విషయాలు పంచుకుంది. సో ప్రధానంగా ఆమె చెప్పింది ఏంటంటే, తనకు ఆల్రెడీ 2 కొడుకుల్ని నేను కోల్పోయాను, చనిపోయారు. ఇప్పుడు హిడ్మా 3వ వాడు. హిడ్మా అన్న వస్తాడనే ఆశ ఉనింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ వచ్చి నా దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు సరెండర్ అయిపోమ్మని నీ కొడుకుని ఒక పిలుపు, అతను సరెండర్ అయిపోతే మంచిదే అని నాకు చెప్పినప్పుడు నేను ఏడుస్తూ ఒక పిలుపు ఇచ్చాను నా కొడుక్కి. నువ్వెందుకు అడవిలో ఉంటావు, వచ్చేసాయి, మన ఇంట్లో ఏదో ఒకటి ఉన్నది పెట్టుకొని బతుకుదాము, అడవిలో నువ్వు ఎందుకు బాధలు పడతావు అని నేను వచ్చేయమని చెప్పాను. నేను కూడా ఆశపడ్డాను. ఆయన వచ్చాడు కదా, విజయ్ శర్మ వచ్చాడు, చంపర్లే నా కొడుకుని, వచ్చేస్తాడు, సరెండర్ అవుతాడని నేను అనుకుంటా ఉన్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అని ఆమె చెప్పింది. అలాగే ఇది రియల్ ఎన్కౌంటర్ అనుకుంటున్నారా మీరు, లేకపోతే పట్టుకొని చంపేశారంటే పట్టుకొని చంపేశారని నేను అనుకుంటున్నాను, నాకు వివరాలు తెలియదు, అలాగే నేను అనుకుంటున్నానని కూడా ఆమె చెప్పింది. నన్ను మోసం చేశారు అని కూడా చెప్పింది. అంటే విజయ్ శర్మ వీళ్ళు వచ్చి సరెండరే అయిపోతే వదిలేస్తామన్నట్టుగా మాట్లాడారు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు, సరెండర్ అవ్వడానికి హిడ్మా వెళ్తే పట్టుకొని చంపేశారనేది అందరూ కూడా వాళ్ళు నమ్ముతున్నారు. సో ఈ సందర్భంలో ఆమె ఒక తల్లిగా ఎంత బాధగా ఉందో అది అర్థమవుతుంది. చాలా మనోళ్ళు తెలుగులో తల్లి ఇట్లాంటి తల్లుల ఘోష గురించి పాడిన పాటలు కూడా వినిపించారు ఆమెకి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇలాంటి తల్లుల మీద డాక్యుమెంటరీలు వచ్చాయి. సో అదొక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ మిస్సింగ్ కూడా, నక్సలైట్లను చాలామందిని ఒకప్పుడు మిస్సింగ్ పర్సన్స్ అంటే వాళ్ళని డెత్ చనిపోయారా లేదో కూడా అనౌన్స్ చేసేవాళ్ళు కాదు, దాని మీద కూడా డాక్యుమెంటరీలు వచ్చాయి. సో అక్కడ హిడ్మాది ఏంటంటే, ఆమెను ఇంకో ప్రశ్న కూడా అడిగారు. దేశం అంతా హిడ్మాని హీరోగా చూస్తుంది, ప్రతి చోట హిడ్మాని తలుచుకుంటున్నారు, దేశవ్యాప్తంగా హిడ్మా పాపులర్ అయ్యాడు, దీని మీద మీరేమనుకుంటున్నారంటే అదే నా కుంప ముంచింది. అతన్ని లేనిపోనివి చెప్పి, నిజానికి చిన్నవాడు హిడ్మా, ఆయనకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈయన్ని పెద్దవాళ్ళలాగా చెప్పి ఇతనే ముఖ్యుడిలాగా చెప్పి ఇతను చంపేశారు అనేది కూడా ఆమె అంటుంది. అంటే ఆమె ఒక రకంగా ఒక ట్రైబల్ దీంట్లో ఉండి ఏమి చదువుకోకుండా ఉన్నప్పటికీ కూడా ఆమెకి ఈ విషయాలు కొంత అర్థమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్న పిల్లలు కానీ మిగతా వాళ్ళు ఆమెకి మీడియాలో ఏమొస్తుంది అవన్నీ ఫాలో అయ్యి చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ సెల్ ఫోన్ పెనిట్రేషన్ అనేది ట్రైబల్ బెట్లో కూడా వెళ్ళిపోయింది. ఆ సెల్ ఫోన్ పెనిట్రేషన్ వల్ల బయట ఏం జరుగుతుందో వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు. అక్కడ కూడా ఆ ఊర్లో కూడా కొంత చదువుకుంటున్న ఇది కూడా కనపడుతుంది. అంటే మావోయిస్టులు ఎందుకు ట్రైబల్స్ ఇంత ఆదరించారంటే, ఒకటి ఈ 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉన్నాయి, దాదాపు 8% మొత్తం పాపులేషన్లో ట్రైబల్ పాపులేషన్ ఉంది. కానీ ఇప్పుడు మిగతా అన్ని వర్గాలు కూడా మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ మోడల్లోకి వచ్చేసాయి. దళిత్స్ కానీ, బీసీలు కానీ, లేకపోతే మైనార్టీలు కానీ, స్త్రీలు కానీ, ఈ అంటే
బిజినెస్ ఈ డెవలప్మెంట్ మోడల్ బయట ఉన్న వాళ్ళందరూ డెవలప్మెంట్లోకి వచ్చేసారు, కానీ ట్రైబల్స్ ఇంకా ఆ మోడల్లోకి రాలేదు. వాళ్ళు ఇంకా డెవలప్మెంట్కి బయట ఉన్నారు. అందులో కూడా ఈ 500లో కూడా ఒక 50 రకాల ట్రైబ్స్ ఇంకా రిమోట్గా ఉండిపోయారు. వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కానీ అందలేదు. అవి చాలా రెవెన్యూ విలేజెస్గా కూడా వాటిని పరిగణించలేదు. అట్లాంటి వాటిలోనే నక్సలైట్లు పనిచేస్తున్నారు మావోయిస్టులు. ఈ మావోయిస్టులు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పారు, వాళ్ళకి వైద్యం అందించారు. వీళ్ళల్లో కూడా కొంతమంది డాక్టర్లుగా కొంత నేర్చుకోవడం వాళ్ళకి అందించారు. అట్లాగే వాళ్ళ వ్యవసాయ అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం వాళ్ళు మామూలుగా స్లాష్ అండ్ బర్న్ అని అగ్రికల్చర్ ఉంటుంది, అంటే పోడు వ్యవసాయం, దాని స్థానంలో స్థిర వ్యవసాయాన్ని వీళ్ళు హెల్ప్ చేసి అక్కడ కుంటలు కట్టడం, కాలువలు తవ్వించడం, ఇవన్నీ చేసి వ్యవసాయానికి సంబంధించిన మోడర్న్ పద్ధతుల్ని వాళ్ళకి పరిచయం చేశారు. అంటే ఒక రకం ప్రభుత్వం చేయాల్సిన పని మావోయిస్టులు అక్కడ చేయడం వల్లనే మావోయిస్టులు అంటే వాళ్ళకి ఆదరణ ఉంది. అట్లాగే చాలామంది అందరినీ మావోయిస్టులు ఉద్యమాలకి రమ్మనలేదు. ఎవరన్నా బయట చదువుకుంటా ఉంటే కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని గైడ్ చేశారు, మీరు ఇలా చదువుకోండి ఇలా చదువుకోండి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న మనం ఈయన హిడ్మా భార్య రాజీ బయోగ్రఫీ చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళ మొత్తం 6 మంది సిస్టర్లు ఒక తమ్ముడు ఉంటే కూడా వాళ్ళని ఎవరిని ఆమె తీసుకెళ్ళలేదు. వాళ్ళందరికి కూడా చదువుకోమని చెప్పింది. వాళ్ళందరూ కూడా 10th దాటి చదువుకున్న వాళ్ళే వాళ్ళందరూ కూడా. అలాగే ఎప్పుడైతే చదువుకోవడం అనేది జరిగిందో వీళ్ళకి కొంత రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక డెవలప్మెంట్లో భాగంగా ఏదో ఒక జాబ్స్ అవి సంపాదించిన చరిత్ర మనకు కనబడుతుంది. ఈ ఊర్లో కూడా కొంతమంది యువకులతో కూడా మన తెలుగు ఛానల్ మాట్లాడారు. వాళ్ళు కూడా చాలామంది యువకులు చదువుకుంటున్నట్టుగా కనబడుతుంది. వాళ్ళందరికీ హిడ్మా మీద కూడా ఒక ఆరాధన అయితే ఉంది. ఒక గొప్ప వ్యక్తి, మన చిన్న గూడెము దీని నుంచి ఇంటర్నేషనల్గా పాపులర్ అయ్యాడు, దేశం అంతా హిడ్మా పేరు మారుమోగిపోతుంది అనేది వాళ్ళందరికీ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరు కూడా మావోయిస్ట్ మూమెంట్లోకి వెళ్ళి మేము చనిపోవాలని కోరుకోవడం లేదు. డెవలప్మెంట్ మోడల్లోనే వెళ్ళాలనేది వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ప్రభుత్వం ఇదే డెవలప్మెంట్ మోడల్ని శాంతియుతంగా కూడా చేసుండొచ్చు, బట్ అంత ఓపిక ప్రభుత్వానికి కనబడడం లేదు. మావోయిస్టుల వల్ల స్పీడప్ మనం అనుకునే డెవలప్మెంట్ స్పీడప్ అవ్వడం లేదు అన్న ఒక అసహనం నుంచి ప్రభుత్వం వీళ్ళని కంప్లీట్గా ఫిజికల్గా నిర్మూలించాలి, మావోయిస్టులు అనే వాళ్ళు ఉండకూడదు అన్న నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. దీని పట్ల అక్కడ ట్రైబల్ పీపుల్లో వ్యతిరేకత ఉంది, కానీ ఎవరు కూడా గట్టిగా ఆర్గనైజ్ చేసి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే విపరీతంగా క్యాంప్స్ ఉన్నాయి. ఆమె తల్లి అది కూడా చెప్తుంది, ఒకప్పుడు హిడ్మా నన్ను రెగ్యులర్ కలిసి పలకరించి వెళ్ళేవాడు, క్షేమ సమాచారాలు విచారించుకొని వెళ్ళేవాడు, కానీ మా ఊర్లోనే క్యాంపు పెట్టేశారు. క్యాంపు పెట్టేసిన తర్వాత అతను రావడం మానేశాడని. ఎందుకంటే అతను రేంజ్ పెరిగే కొద్దీ అతను సెక్యూరిటీ సిస్టమ్ కూడా పెరిగిపోయింది. ఒక 3 అంచెల భద్రతా వ్యవస్థ హిడ్మాకు ఉంది ఏబీసీగా. సో దానివల్ల అంత సెక్యూరిటీని తీసుకొని అడవిలో ఫ్రీగా తిరగలేని పరిస్థితి కూడా. ఎందుకంటే ఒకడే రాలేడు, మొత్తం ఒక 34 మంది సెక్యూరిటీ స్టాఫ్ని రావాలి. అది అంత ఈజీ కాదు, లాజిస్టికల్గా సెక్యూరిటీ పరంగా చాలా ప్రాబ్లము. రెండోది ఏంటంటే అక్కడ 300-400 క్యాంప్స్ ఏరియాల్లో పెట్టేసి మొత్తం డ్రోన్స్, ఈ నిఘా అనేది విపరీతంగా పెరిగింది. సర్వైలెన్స్ సిస్టమ్ ఇదంతా కూడా ఇజ్రాయెల్ నుంచి తెప్పించి విపరీతంగా టెక్నాలజీని ఉపయోగించడం అనేది మోడీ ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల కూడా హిడ్మా కదలికలు ఆగిపోయినాయి. దానివల్ల ఆమె తల్లి హిడ్మాని చూసి కూడా చాలా కాలం అయిపోయిందని చెప్తున్నారు. ఆమెకి ఏవి కూడా గుర్తు కూడా లేవు, డేట్స్ కానీ ఇయర్లు కానీ ఏమీ కూడా గుర్తు లేవు. అలాగా అంటే ఒక దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఒక హిడ్మా తల్లి ఎలా ఉంటుంది, ఆమె ఏం ఆలోచిస్తుంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మన తెలుగు మీడియా బయట తీసుకురాగలిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.